వివేక చూడమని అనే గ్రంథంలో 230 శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతిపాదం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసింది. మిగతా శ్లోకాలను వివరణ చేసుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి శ్లోకాలని జ్ఞాపకం చేసుకుందాం. 227వ శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బ్రహ్మ భిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం ఏన ద్వితీయమానందం బ్రహ్మ సంపచ్చితే బుధే. అంటే బ్రహ్మజ్ఞానానికి బ్రహ్మ భిన్నత్వ విజ్ఞానం, బ్రహ్మమునకు భిన్నమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అది ఎంత గొప్ప జ్ఞానమైనా సరే బ్రహ్మ భిన్నత్వ విజ్ఞానం. ఏన ద్వితీయమానందం బ్రహ్మ సంపచ్చితే బుద్ధి. బుద్ధిమంతుడైనటువంటి వాడు బ్రహ్మమును కూర్చున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నట్టు వాడికి విశోక ఆనందగనో విపచ్చత్తు. అంటే వాడికి శోకం ఉండదు, ఆనందగనము. విపచ్చిత్ స్వయం కొత్త చిన్న వివేతి కచ్చిత్ నాణ్యోస్తి బంధ భవబంధముక్తే వినా సత్వావగమం ముముక్షు. అటువంటి వాడికి బంధం వదిలిపోయి మోక్షం పొందుతాడు అని. ఈ రకంగా బ్రహ్మం అనేటువంటిది విచారణ ద్వారా తెలుసుకోవాలి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుద్ధ పరం స్వతసిద్ధం నిత్యానందైక రసం ప్రత్యేక భిన్నం నిరంతరం జయతి. అంటే బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది, సత్యమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. స్వతసిద్ధంగా అంటే ఏ ప్రయత్నం చేయకుండా లభించేటటువంటి వస్తువు బ్రహ్మము. మిగతా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఏ వస్తువునైనా సరే సంపాదించుకోవాలంటే మనం దానికోసం అనేక ప్రయత్నాలు చేయాలి. ఆత్మను సంపాదించుకోవడానికి, ఆత్మను తెలుసుకోవడానికి, ఆత్మను పొందడానికి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకంటే ఇది స్వతసిద్ధంగా ఏర్పడే ఉంది. మరి స్వతసిద్ధంగా ఏర్పడి ఉంటే మనకి ఎందుకు తెలియడం లేదంటే తెలియటమే ఇక్కడ కారణం అంటున్నారు. ప్రకృతి సంబంధమైన ధనాదులో విషయాదులో అన్నా కావాలనుకోండి, వాటికి మనం ఇంద్రియాదుల ద్వారా దానికి సంబంధించినటువంటి క్రియలను ఆచరించి వాటిని సంపాదించుకోవాలి. ఆత్మ అనేటువంటిది అలాంటిది కాదు, దానికి ఏ క్రియ లేదు. ఎందుకని అది అలాంటిది స్వతసిద్ధంగా ఉంది, ఏ ప్రయత్నం చేయకుండానే లభిస్తుంది. మరి ఏ ప్రయత్నం చేయకుండా లభించేలాగుంటే మరి సాధన ఎందుకు చేయమంటారంటే సాధన అనేటువంటిది లభించడానికి కాదు, దాన్ని మరుగుపరిచినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగించడం కోసమే సాధన. అంతేగాని ఆత్మ సాక్షాత్కారం అవ్వడం కోసమో పరమాత్మ సాక్షాత్కారం అవ్వడం కోసమో కాదు సాధన. సాధన అనేటువంటిది మనసును ఏకాగ్రతగా అభ్యాసం చేయనప్పుడు ఈ ఒక్కొక్కటి అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనమయ కోసము ఇవన్నీ తొలగిపోతే ఊడిపోతే నిత్యానందైక రసం, ఆ నిత్యము ఉండేటటువంటి సచ్చిదానంద స్వరూపం, ఆత్మస్వరూపం సాక్షాత్కారం అవుతుందట. ప్రత్యేక భిన్నం నిరంతరం జైతి. ప్రత్యేక భిన్నం అంటే దానికంటే భిన్నమైనటువంటి వస్తువుని మనం కోరుకోకూడదు. ఇంకా ఏదైతే మనం చూసామో, ఏదైతే సాక్షాత్కరింపజేసుకున్నామో దానిని వదిలిపెట్టకుండా నిరంతరం అభ్యాసం చెయ్యాలి. ఈ రకంగా చదిదం పరమాద్వైతం తస్మాదన్యస్య వస్తునో భావాత్. వస్తువును గూర్చి కాకుండా భావన నిరంతరము ఆత్మస్వరూపం వైపుగా ప్రయత్నం చేయాలి. అటువంటి ఆత్మ లేక పరమాత్మ బ్రహ్మము ఏదైతే అంటున్నామో అటువంటి బ్రహ్మమునకు మృత్కార్య భూతోపి మృదో నభిన్న కుంభోస్థి చర్వత్రతో మృత్యురూపాతు నా కుంభరూపం హృదగస్తి కుంభ కుతో మృషా కల్పిత నామమాత్ర. జగత్తు గురించి ఒక ఉపమానం చెప్తున్నారు. బ్రహ్మమే సత్యము, ఆత్మే సత్యము, పరమాత్మే సత్యము, దాని గురించి ఏ సాధన లేదు, ఏ ప్రయత్నం లేదు, తెలుసుకోవడమే దానికి మూల కారణం అంటున్నారు కదా. దాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపమానం చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే మృత్కార్య
భూతోపి మృదో నభిన్య. అంటే కొండను తయారు చేయడానికి మట్టిని తీసుకుని కొండను తయారు చేశారు. అంటే మట్టి యొక్క కార్యం కొండ అన్నమాట. ఇప్పుడు కుంభోస్థి సర్వత్రతు మూర్ఛ రూపాత్. ఇప్పుడు కొండ ఉంది, మట్టి ఉంది. మట్టి సత్యమే, కొండ సత్యం కాదు. కానీ కొండకి మట్టికి భేదం లేదు. ఏంటి ఆ భేదం? నకుంభ రూపం పృథగస్థి కుంభ. మట్టే కదా కొండ, కుంభం అంటే కొండ. మట్టే కదా కొండగా తయారు చేశారు. మరి కొండ మట్టి ఒకటే కదా. మట్టి కంటే కొండకి వేరే అస్తిత్వం లేదు కదా. మట్టే కొండగా పరిణామం చెందింది. అటువంటిప్పుడు మట్టి ఎలాగైతే సత్యమో మరి కొండ కూడా అలాంటి సత్యమే కదా. అంటే కుతో మృష కల్పిత నామమాత్ర. కొండ ఎలా, కొండ పోతే ఏమవుతుంది అంటే కొండకు పోయే గుణం ఉంది. ఎందులోంచి వచ్చింది ఆ కొండ? మట్టిలోంచి వచ్చింది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ మట్టి అయిపోయింది. అట్టి మాదిరిగా మన శరీరాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మ నుంచే వచ్చినాయి, ఆత్మ నుంచే పుట్టుకొచ్చినాయి, ఆత్మ నుంచే ఉనికి కలిగి ఉన్నాయి, ఆత్మలోనే విలీనం అయిపోతాయి. అంచేత ఆత్మ నుంచే వచ్చినటువంటి గనక మన శరీర ప్రాణ మానసాదులు కూడా ఆత్మే అనొచ్చా? అనొచ్చా? అంటానికి వీల్లేదంటున్నారు. ఎందుకని? ఆత్మ సత్యము, ఈ శరీరాదులు అసత్యం కాదు, సత్యం కాదు, అసత్యము కాదు. మట్టి సత్యం, కొండ సత్యమా అసత్యమా? సత్యమైతే కొండ పోకూడదు, అసత్యమైతే కొండగా తయారవ్వకూడదు. అట్టి మాదిరిగా మన శరీరం సత్యమైతే పోకూడదు ఆత్మే కనుక. అసత్యమైతే శరీరం రాకూడదు. శరీరం వచ్చింది. ఈ శరీరం అనేటువంటిది ఎలాంటిదంటే కొండ ఎలాగైతే కల్పితమో అట్టి మృష కల్పిత నామమాత్ర. ఈ శరీరాలన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి నామరూపాదులతో ఏ రూపమైనా సరే, ఏ వస్తువైనా సరే, దేనికి ఆకారం ఉందో, ఏది పుట్టిందో, పుట్టినటువంటి ప్రతిదానికి కూడా పరిణామం చెంది నశించిపోయే గుణం ఉంది. కానీ ఆత్మ లేకుండా ఈ నామరూపాదులతో కూడుకున్నటువంటి శరీర ప్రాణమానుషులకి ఉనికి లేదు. ఎలా లేదు? మట్టి లేకపోతే కొండకి ఎలా ఉనికి లేదో ఆత్మ లేకుండా మన శరీరాదులకు ఉనికి లేదు. అంచేత కేనాపి మృద్భిన్న దయాస్వరూపం ఘటస్య సందర్శయితం న శక్యతే అతో ఘట కల్పిత ఏవ మోహ మహాదేవ సత్యం పరమార్థభూతం. అంటే మట్టి కంటే భిన్నముగా కొండకు ఎలా రూపం లేదో అట్టి మాదిరిగా కడవ యొక్క రూపం అజ్ఞానము చేత కల్పితమైనది. అంటే కడవ అంటే కొండ. కేవలం మట్టి కొండగా మారిపోతే కొండ ఏమవకూడదు, ఇంకా మట్టి అవ్వకూడదు. అట్టి మాదిరిగా ఆత్మ అనాత్మగా మారిపోయింది అనుకోండి, పరిణామం అంటారు. పరిణామం చెందేసింది అంటే పాలు పెరుగైపోయింది అనుకోండి, దీన్ని పరిణామవాదం అంటారు. పరిణామం చెందినటువంటి పెరుగు తిరిగి మళ్ళీ పాలుగా మారటం కుదరదు. అంటే పరిణామవాదం ఇక్కడ చెల్లడం లేదు. ఆత్మ పరిణామం చెంది అనాత్మగా మార్పు చెందలేదు. మరి ఏమైంది? సద్బ్రహ్మ కార్యం సకలం తదైవ తన్మాత్రమే తన్న తతోన్యదస్తి అస్థితియో వ్యక్తి నతస్య మోహో వినిర్గతో నిద్రితవత్ జల్ప. అంటే ఒక వస్తువుని మరొక వస్తువుగా భావన చేయడమే ఇక్కడ ప్రాబ్లం. అది పరిణామం చెందలేదు, పుట్టుకుని రాలేదు. మరి ఏమైంది? ఒక వస్తువు మరొక వస్తువుగా చూస్తున్నాం. దాన్ని అధ్యాస అంటారు. అధ్యాస అంటే చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం. ఏంటిది? చీకట్లో తాడును చూసి తాడును పాము అనుకున్నాం. అంటే తాడును పాము అనుకున్నప్పుడు తాడు పాముగా పరిణామం చెందలేదు. అలాగని మరి పాము కనపడుతుంది కదా, భయం వేసింది కదా. అంటే ఏమైనట్టు? అక్కడ వస్తువు తాడులో పాము లేదు, పక్కనే లేదు. మరి ఎక్కడుంది తాడులో పాము? తాడునే పాముగా భ్రాంతి చెందాం. బ్రహ్మ వేదం విశ్వమిచ్చేవాణి శ్రోతి భూతేరవ నిష్ఠా వరిష్ట తస్మాదేతద్ బ్రహ్మ మాత్రం హి విశ్వం
నాదిష్టాని భిన్నతారోపితస్య. ఈ రకంగా దాన్ని ఆరోపితము అంటారు. ఆరోపితము అంటే ఒక వస్తువు యొక్క లక్షణాలను తెలియకపోవడం వల్ల ఇంకా వస్తువుగా ఆరోపించబడింది. ఆరోపించబడినటువంటి వస్తువు అంత సులువుగా పోవాలంటే దానికి సంబంధించినటువంటి విచారణ చెయ్యాలి. దానికి సాధన సత్సంగం అంటే సాధన చెయ్యాలి, శ్రవణము చెయ్యాలి. శ్రవణం చేసిన తర్వాత నిరంతరము మననం కూడా చెయ్యాలి. ఏ శరీరాదులు అయితే ఉన్నాయో అవి నేను కాదంటారేంటి? అవి నాకు చాలా బాధ కలిగింతున్నాయి. శరీరం కంటే నేను వేరు అంటారు. శరీరం కంటే నేను ఎలా వేరున్నాను అనేటువంటిది అతను మనసు పెట్టి నిరంతరం విచారణ చెయ్యాలి. అంటే సాధన చేసి సాధనలో శరీర ప్రాణమానసాదులు దాటిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మవేదం విశ్వమిచ్చేవ వాణి. వేదాలన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా ఈ శరీర ప్రాణమానసాదులు లయమైన తర్వాత ఏదైతే మిగిలిందో దాన్ని వేదాలు శృతి బ్రూతే అధర్వనిష్ట వరిష్ట. అధర్వణ వేదము ఈ రకంగా ఆత్మకే బ్రహ్మమునకు భేదము లేదు అని చెప్తుందట. అంటే ఇప్పుడు మనం శాస్త్రం నమ్మాలి. ఇక్కడ శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి విచారణ చేసి సాధన చేసి నేను బ్రహ్మమునే, నాకంటే బ్రహ్మము వేరుగా లేదు. ఏంటండి బ్రహ్మం అనగా సర్వవ్యాపకమైనటువంటిది, నేను పరిమితమైనటువంటి వాడిని అన్నామనుకోండి, పరిమితమైనటువంటిది మన శరీరం. అంటే ఆత్మలోనే మనసు ఉంది, మనసులో ప్రాణం ఉంది, ప్రాణంలో శరీరం ఉంది. ఇవన్నీ కలిపి శరీర ప్రాణమానుషాదులన్నీ కూడా ఆత్మనే ఆశ్రయించుకొని ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలో బహిర్ముఖంగా చూసామనుకోండి, ఏం కనపడుతున్నాయి? శరీరం కనపడుతుంది, ప్రాణం కనపడుతుంది, ఇంద్రియాలు కనపడుతున్నాయి, మనసు కనపడుతుంది. మరి ఆత్మలో ఏది మరుగుపరిచినాయి? ఈ కనిపించే వస్తువులే మరుగుపరిచినాయి. ఈ కనిపించేటటువంటి నామరూపాది వస్తువులను వదిలితే తప్ప అది తెలియదు. అది ఎవరింతకనే? బ్రహ్మమే. బ్రహ్మై వేదం. వేదం చెప్తుంది అది బ్రహ్మమే. విశ్వమిచ్చేవ వాణి. శాస్త్రాలన్నీ అదే చెప్తున్నాయి. శ్రోతి భూతే అధర్వనిష్ట వరిష్ట. శ్రోత్రులైనటువంటి బ్రహ్మనిష్టాపరులు కూడా ఆత్మ బ్రహ్మమే అని చెప్తున్నాయి. ఇది తస్మాదేత బ్రహ్మ మాత్రం హి విశ్వం. ఆ బ్రహ్మంలోనే విశ్వమంతా ఉంది. విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి బ్రహ్మంలోనే ఉంది. నాదిష్టాన భిన్నతారోపితస్య. ఈ రకమైనటువంటి జగత్తంతా ఏదైతే ఉందో, జగత్తులో ఉన్నటువంటి వస్తు సముదాయం అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ బ్రహ్మములో ఆరోపించబడినాయి. పుట్టుకు రాలేదు, పరిణామము చెందలేదు. పరిణామం చెందడం అంటే పాలు పెరిగినట్లుగా, అంటే అలాగ అవ్వలేదు. పరిణామం చెందలేదు. అందులోంచి పుట్టించి తల్లి నుంచి పిల్ల పుట్టినట్టుగా పుట్టుకుని రాలేదు. ఆత్మ నుంచి అనాత్మ పుట్టుకు రాలేదు. అనాత్మ వేరు, ఆత్మ వేరు. ఆత్మకి సచ్చిదానంద స్వరూపం, అనాత్మ దుఃఖ స్వరూపం. దుఃఖ స్వరూపమైనటువంటి అనాత్మ స్వరూపం ఆత్మస్వరూపంలో ప్రతిభాషిస్తుంది. దాన్ని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏది మారాలి? మన భావన మారాలి, మన స్వభావం మారాలి. సత్యం యది స్వజగదేతదాత్మనో అనంతత్వ నిర్నిగమా ప్రమాణత అసత్యవాదిత్వ అపీషితుష్య నేత్రత్రయం చాదు యతం మహాత్మా. ఈ జగత్తు సత్యమే ఎగుసో ఆత్మిక అనంతాత్మనకు భంగము కలుగును. ఎలాగా? ఆత్మ అనంతం, సత్యం జ్ఞానం అనంతం అంటున్నారు కదండి. అట్టి మాదిరిగా జగత్తు కూడా సత్యమే అన్నామనుకోండి, జగత్తు సత్యమే అయినట్లయితే మరి జగత్తు అనంతంగా లేదు, పరిమితంగానే ఉంది. అలాగే మన శరీరం ఉంది, పరిమితంగానే ఉంది. శరీరం పుట్టింది, పరిణామం చెందుతుంది, పరిమితి చెందుంది. అటువంటిప్పుడు ఆత్మ అనంతము, సచ్చిదానంద స్వరూపము,
అని అన్నారనుకోండి, ఈ వాక్యం శృతికి విరుద్ధంగా ఉంది. ఏది? అనాత్మ ఆత్మతో సమానత్వం కలిగి లేదు. ఆత్మ సత్యం, ఆత్మ జ్ఞానం, ఆత్మ నిత్యం. సత్యం ఏది? జగదేతదాత్మనో. ఆత్మకే అనాత్మకే పోలిక లేదు. ఆత్మ సర్వవ్యాపకం కదా, మరి అనాత్మ సర్వవ్యాపకమైంది కాదు. అందుచేత ఈ శృతి వచనానికి విరుద్ధంగా ఉంది. ఆత్మతో అనాత్మ సమానంగా ఉందంటే అప్రమాణికమైపోవద్దు. భగవానునికి అసత్యవాద దోషం ప్రాప్తించను. దేవుడు సత్యం, జగత్తు సత్యము కాదు, అసత్యము కాదు. జగత్తు కూడా సత్యం అన్నారనుకోండి, ఇక్కడ అసత్యవాద దోషం ప్రాప్తిస్తుంది. దేవుడు ఒకటే సత్యం, జగత్తు సత్యం కాదు, శరీరాదులు సత్యం కాదు. ఇవన్నీ కూడా దృశ్యం. ఇటువంటి దృశ్య సముదాయానికి ఈశ్వరునితోటి సమానత్వాన్ని ఇవ్వకూడదు. ఈశ్వరునితోటి సమానత్వాన్ని ఇస్తే ఈశ్వరుని కించిపరిచినట్టు. ఎందుకని? ఈశ్వరుడు వ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు, జ్ఞానస్వరూపి, జనన మరణాలు లేనటువంటి వాడు, కర్మబంధం లేనటువంటి వాడు. అటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుడితోటి సమానత్వంగా జగత్తుని పోల్చకూడదు. అలాగే ఇప్పుడు మనం అహం బ్రహ్మస్మి అంటే ఎవరిని అంటున్నాం? శరీరాన్ని కాదు, శరీర ప్రాణమానుషాదుల కంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మను గురించి చెప్తుంది శాస్త్రం. ఆత్మపరంగా నువ్వు సత్యం, ఆత్మపరంగా నువ్వు అనంతం, ఆత్మపరంగా నువ్వు నిత్యం, ఆత్మపరంగా నువ్వు సచ్చిదానంద స్వరూపాన్ని. అనాత్మపరంగా కాదు, అనాత్మతోటి తీసుకురాకూడదు. అటువంటి నీవు ఎప్పుడూ ఉండేటటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని తీసుకుని అనాత్మతోటి సంబంధం పెట్టుకుని అనాత్మనే నేనని అహంకారం తెచ్చుకున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? అదే బంధం. ఇక్కడ భావన తప్పు వచ్చింది. ఇక్కడ శాస్త్రాలన్నీ శరీర ప్రాణ మానసాదుల కంటే వేరుగా ఉన్న స్వరూపాన్ని సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందం అంటున్నాయి. కానీ ఈ ఆరోపితమైనటువంటి వస్తువుని సత్యం అంటలేదు. అంటే తాడులో కల్పించబడినటువంటి పాము ఎప్పుడు దాకా సత్యం అండి? ఎప్పుడు దాకా సత్యం? యథార్థం తెలిసేదాకానే సత్యం. యథార్థం తెలియలేనంతకాలం పాము కొనుక్కుంది, అది సత్యమే. భయపడతానంటాడు, దానికి మంత్రం ఏమంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దాని జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు. ఎప్పుడు దాకా? దాని యొక్క వాస్తవత్వం తెలిసి వచ్చేదాకా. తెలిసి వచ్చింది, ఎలుగు వచ్చింది, ఎలుగులో పరిశీలన చేసి చూశాడు, దీపం పట్టుకెళ్ళి చూశాడు, అది తాడు కాదు, పాము కాదు, తాడు. ఏమైపోయింది పాము? అంతకుముందు ఉందా? తెలియలేనంతకాలం పాము ఉంది, తెలిసాక పాము పోయి తాడు వచ్చింది. ఇప్పుడు మన స్వరూపం కూడా అంతే. తెలియలేనంతకాలం శరీరాదులే నేను. దాని మీద అభిమానంతో అహంకారం తెచ్చుకుంటున్నాం, అహంకారంతో కర్మలు చేస్తున్నాం, ఆ కర్మఫలాలు అనుభవించడానికి జన్మ మరణాలు పొందుతూ ఉన్నాం. అంచేత వాస్తవం తెలిసేదాకానే ఈ ప్రయత్నాలు, ఈ క్రియలు, కర్మలు, కర్మకలాపాలు, ఈ యజ్ఞాలు, యాగాలు, పూజలు, నోములు, వాటికి ఫలితాలు, ఆ సుఖ దుఃఖాలు అనుభవించడాలు, జనన మరణాలు పొందడాలు, ఇవన్నీ కూడా వాస్తవం తెలిసిందనుకోండి. ఎప్పుడైతే వాస్తవం తెలిసిందో అసత్యవాదిత్వమపి శితుష నేత్రత్రయం సాధయతం మహాత్యం. ఈ మూడు విషయాలు ఎప్పుడైతే పోయినాయో అప్పుడు ఆత్మసాక్షాత్కారం. మూడేంటి? మూడు గుణాలతో కూడుకున్నటువంటి వస్తు స్వరూపం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే నేననుకుని ఎవడైతే అనుకుంటాడో అటువంటి వాడికి ఈ స్థూల శరీరం నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అది హితం మహాత్మనాం అంటే శుభకరమైనది కాదు. ఆ మాట హితకరమైనటువంటిది కాదు, హానికరమైనటువంటిది. ఏంటి హానికరమైనటువంటిది? నేత్రత్రయం సాధు హితం మహాత్మనం.
కంటికి కనిపించేటటువంటి వస్తు సముదాయాన్ని నేను అనుకుంటున్నాడు అనుకోండి, అద్దంలో చూసుకున్న ఆకారాన్ని నేను అనుకున్నాడు అనుకోండి, అటువంటి వాడు సాధువు కాదు, జ్ఞాని కూడా కాదు. అటువంటి వాడికి హితమైనటువంటి బుద్ధి కాదు అది. మహాత్మనం హితం మహాత్మనం, అటువంటి వాళ్ళకి హితకరమైనటువంటి భావన కాదు అది. అంచేత జ్ఞాన భావనే ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటిది. ఏంటి అజ్ఞానం? ఈశ్వరో వస్తుతత్వజ్ఞం నసాహం తేష్వవర్జిత. ఈశ్వరో వస్తుతత్వజ్ఞం, వస్తువు ఉంది, వస్తువు యొక్క వాస్తవతత్వాన్ని పరిశీలన చెయ్యాలి. వాస్తవతత్వాన్ని పరిశీలన చేస్తేనే ఈశ్వరో వస్తుతత్వజ్ఞం నసాహం తేష్వవర్జిత. నచ మత్స్యాని భూతాన్ని నచాహం తేషవర్తిత. పరమార్థమును ఎరిగినటువంటి పరమేశ్వరుడు నేను భూతములందును లేను, అవి నా యందును లేవు అని నిత్యం చేసి చెప్పాడు భగవద్గీతలో. ఏంటంటే శ్లోకానికి అర్థం? ఈశ్వరో వస్తుతత్వజ్ఞం నచాహం తేషవర్తిత. ఇవన్నీ ఏంటిది? ఇప్పుడు తాడులో పాము కల్పితమైంది, ఆ పాములో తాడు లేదు. అట్టి మాదిరిగానే ఆత్మలో అనాత్మ కల్పించబడింది. కల్పించబడినటువంటి ఈ వస్తువులో దేవుడు లేడు, దేవుళ్ళలో కూడా ఈ వస్తువు లేదు. ఈ జ్ఞానం తెలిస్తేనే ఈ శ్లోకానికి అర్థం తెలుస్తుంది. జ్ఞానం అర్థమైందా మీకు? తాడులో పాము లేదు, పాములో తాడు లేదు. అక్కడ ఉన్నది తాడే, కానీ అట్టి మాదిరిగా విశ్వం అంతా దేవుళ్ళు ఉందంటున్నాం, దేవుడు మన అందరిలోనే ఉన్నానంటున్నాం కదా. మరి భగవద్గీతలో ఏమంటున్నాడు అతను? నేను మత్స్యాని భూతాన్ని నసాహం తేషవర్తిత. నేను ఎవరిలోనే లేనంటున్నాడు, ఎవరు నా యందు లేరంటున్నాడు. ఈ మాటకు అర్థం ఎవరికి తెలుస్తుందండి? భగవద్గీత చదివేశాం, తెలిసిందా అర్థం? అంటే సాధన చెయ్యాలి. నీవు ఆత్మలో లేవు. ఏది నీవు? శరీర ప్రాణ మానసాదులతో కూడిన వస్తు సముదాయం నేనంటున్నావు కదా, అందులో ఆత్మ లేదు. ఆత్మలో ఇది లేదు. ఇదేమన్నాయండి? ఇప్పుడు దాకానేమో మరి మాకు ఇంకోలా చెప్పారు, దేవుళ్ళలోని జగత్తు ఉంది, అందరిలోని దేవుడు ఉన్నాడని చెప్పారు కదా. ఇప్పుడు సడన్గా కొండ బద్దలు కొట్టినట్టుగా దేవుళ్ళు జగత్తు లేదు, నువ్వు దేవుళ్ళు లేవు, నీలో దేవుడు లేడు అంటున్నాడు. ఆరోపితమైనటువంటి వస్తువులో ఆరోపించబడినటువంటి వస్తువు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. తాడులో పాము ఆరోపించబడింది. మరి అటువంటి పాములో తాడుందా? కేవలం కల్పన. ఆ కల్పనకే మాయ అని పేరు. ఇదొక మాయ, ఇదొక మిథ్య, ఇదొక ఇంద్రజాలం. వాస్తవంగా ఉన్నట్టే కనపడుతుంది. ఇదే నేనన్నట్టు అనిపిస్తుంది. ఇది మనల్ని ఎంతో బాధ పెట్టేస్తున్నట్టు, దీని ద్వారా మనం ఏ సుఖాలు అనిపించేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఇది ఎలాంటిదండి? కల్పితమైనటువంటిది. చేత పరమార్థం తెలుసుకున్నటువంటి వాడిలో ఈ జగత్తుకి సంబంధం లేనటువంటి స్వరూపం ఉంది. నిత్య సత్యమైనటువంటి జ్ఞాన స్వరూపం. అంటే ఈ శరీరం పుట్టేను, నేను చనిపోతాను, నేను పరిణామం చెందుతాను అన్న భావన కూడా అతనికి ఉండదు. ఎందుకని? అతను పుట్టలేదు, అలాగని సావు లేదు. పుట్టినోడికి కదా సావు ఉంటుంది. సావు పుట్టుకలు లేనటువంటి వాడికి మోక్షం ఏంటండి? అంచేది మోక్షం కూడా లేదు. కాబట్టి నిత్య సత్యమైనటువంటి మోక్ష స్వరూపంలో ఉన్నటువంటి వాడికి కొత్తగా మోక్షం పొందడం ఏంటండి? అంటే మోక్షం కూడా కల్పన మాట, మోక్షం పొందడం కాదు. భగవద్గీత చిట్ట చివరిలో మోక్ష సన్యాస యోగం అంటారు. మోక్షాన్ని కూడా పొందుతానన్న భావన కూడా కల్పన. అంటే యథార్థం తెలియడానికి అనేక యుక్తుల ద్వారా, అనేక ఉపమానాల ద్వారా బోధించడం జరిగింది. అంచేత యది సత్యం భవేద్విశ్వం సుషుప్త ఉపలభ్యతాం. ఏదైతే పొందంటున్నావో, ఏదైతే పుట్టిందంటున్నావో, ఏదైతే పరిణామం చెందుతుందంటున్నావో, దేనికైతే మరణం ఉందంటున్నావో, ఆ వస్తువు నువ్వు నిద్రపోయినప్పుడు ఏమైంది అంటున్నాడు.
ఏది సత్యం భవేద్ విశ్వం, ఈ విశ్వం నీ శరీరం, భవేద్ విశ్వం సుషుప్త ఉపలబ్ధితం, ఎక్కడ దోకుంది, ఎక్కడ నిద్రలో, ఎక్కడ పోయి ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం, ఇంత కొట్టొచ్చినట్టుగా కనిపించేటటువంటి నీ శరీరం, నీ భార్య, నీ పిల్లలు, నీ సంసారం, ఇదంతా ఏంటిది, ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది, ఇందులోనన్నా కరిగిపోయి కలిసిపోయిందా, లేదా ఏదన్నా మూల దాక్కుందా, మళ్ళీ వచ్చాక వస్తుందా, ఏమైంది? ఏది సత్యం భవేద్ విషయం సుషుప్త ఉపలభ్యతం ఎన్నోపలభ్యతే కించిత్ తతో స్వప్న వన్మృష. అదంతా ఒక స్వప్నం లాంటిది. స్వప్నంలో మనం అనేక వస్తువులు చూస్తాం, బంగారం, ఇండి లాంటి వస్తువులను కూడా చూస్తాం, తినేయి తాగేయి చూస్తాం, చక్కగా పెళ్లి చేసుకున్నట్టు సంసారం చేసినట్టు కూడా కలలు కంటాం. అదంతా కళ. ఇది కూడా ఒక కళ. ఇది ఈ ప్రపంచం. దీన్ని నిజం అనేసుకుని సత్యం అనేసుకుని మనం ఏం చేస్తున్నాం, మొత్తం దీని మీదే భావన పెట్టేసుకుని ఇదే నేను, నాది కులము, నాది గోత్రము, నేను ఎంతటోని, నేను అంతటోని, దీని మీద వల్లమాలిన అభిమానం పెట్టుకున్నాం. అంచేది ఇది సత్యము కాదు నాయన, అసత్యము కూడా కాదు. సత్యమైతే పోకూడదు, అసత్యమైతే మళ్ళీ రాకూడదు. వస్తుంది పోతుంది. ఎక్కడికి పోతుంది? యది సత్యం భవేద్ విశ్వం సుషుప్త ఉపలభ్యతం మన్నోపలభ్యతే కించిత్ తతో స్వప్న వన్మృష. ఇదంతా ఒక మృషం, చనిపోయిన పాము లాంటిది, జడం. జడానికి చైతన్యం లేదు. దీనికి ప్రాణప్రతిష్ఠ చేసి దీనికి చైతన్యాన్ని కలిగించింది నువ్వే. అంచేత నీ బుద్ధినే మార్చుకో, నీ బుద్ధిని విచారణ చేయి. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది చైతన్యం, ఏది జడము, ఏది దేవుడు, ఏది జగత్తు పరిశీలన చేయి. విశ్వము సత్యమే ఇచ్చు, అది సుషుప్తి ఎందు కూడా ప్రతీతం కావాలి కదా. మరి సుషుప్తులు ఎందుకు ప్రతీతి కావడం లేదు, ఎందుకు కనిపించడం లేదు? కానీ ఆ దశలో ఏమీ ప్రతీతం ఒకటి లేదు కాబట్టి అది స్వప్నం వల్లే అసత్తు, మిథ్య యొక్కన్నది. అందుకని అత ప్రజ్ఞాతి జగత్ పరాత్మన పృథక్పృతిస్తు మృషా గుణాదివత్ ఆరోపితస్తాస్తి హిమద్వత్త అధిష్టాన మా బాతి తదా భ్రమేణ. ఇదంతా పరమాత్మ కంటే భిన్నముగా జగత్తు లేనే లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం సముద్రం ఎలా ఉందో చూడటానికి వెళ్ళామనుకోండి, మనకి సముద్రం కనిపించదు. కెరటాలు కనపడతాయి, పెద్ద పెద్ద కెరటాలు, చిన్న చిన్న కెరటాలు, ఆ కెరటాలతోటి బుడగలు, నొరగలు ఇవన్నీ కనపడుతుంటాయి. అంటే కెరటాల సముద్రము కంటికి చూడడానికి కనిపించేటటువంటి ఏ ఉన్నాయో అది సముద్రం కాదు. సముద్రం కాకుండా భిన్నంగా వేరే ఇంకోటి కనిపిస్తుంది. అది దేని నుంచి ఏర్పడుతుంది? సముద్రం నుంచే ఏర్పడుతుంది. కానీ సముద్రాన్ని మరుగుపడుతుంది. అట్టి మీదకి ఏ పరమార్థ స్వరూపంతో వస్తు సముదాయం ఏర్పడిందో ఆ వస్తు స్వరూపం ఏదైతే ఉందో దాని మీద యుగాల కిందటే మనం భ్రాంతి చెందాం. ఈ జన్మలో కాదు, అనేక యుగాలు. అందుకనే అనేక జన్మ సంసిద్ధ తత్వయాతి పరాంకితం. అనేక జన్మలు ప్రయత్నం చేస్తేనే కానీ ఈ జ్ఞానంలోకి రాలేడట, వచ్చినా పట్టుకోలేడట, పట్టుకున్నా చింతించదట. ఎందుకంటే ఎన్నో యుగాలు అయిపోయింది, భ్రాంతి చెందాడు. అలా ఏ బుడగ కాబుడగే మనం బుడగ. మన వాస్తవ స్వరూపం ఏంటి? సముద్రంలో ఏర్పడినటువంటి బుడగకి ఒక ఆలోచన వచ్చిందట. ఏమని? సముద్రం చూడాలని. సముద్రం అని అందరూ సముద్రాన్ని చూడటానికి వస్తున్నారు. నాకు కూడా సముద్రం చూడాలనుకుందట. సముద్రం చూడాలంటే ఎటేపుకి చూడాలండి? ఆకాశం వైపుకి చూస్తుంది. ఆ పక్కకి ఈ పక్కకి చూస్తుంది. ఆ పక్క ఈ పక్కకి చూస్తుంటే ఆ పక్కన బుడగ, ఈ పక్కన బుడగ, ఆ పక్కన కరకం, ఈ పక్క కూడా కరకం కనపడుతున్నాయి. దానికి ఏం కనిపించడం లేదు? సముద్రం కనిపించడం లేదు. ఎందుకంటే బుడగ ఎవరో?
సముద్రమే కదా. సముద్రమే బుడగైతే బుడగని ఎందుకు అంటున్నారు మీరు? దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు? సముద్రం అనొచ్చు కదా. ఏమైంది? ఆ బుడగ కల్పిత వస్తువు, కల్పించబడింది. ఆ కల్పన వస్తువుని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? అదే సత్యం అనుకుంటున్నాం. మీ శరీరం ఒక బుడగ, అది కల్పించబడింది పరమాత్మలో, అది సత్యం కాదు. చూస్తున్నాం కదా మన తాత ముత్తాతల నాటికి పెద్ద పెద్ద బుడగలు, మనకంటే తెలివైన వాళ్ళు బలమైన వాళ్ళు ఏమైపోయినాయి ఆ బుడగలన్నీ? ఇది బుడగ కాదు, నువ్వు సముద్రానివి. అంటే వాస్తవాన్ని అత ప్రదత్నాస్తి జగత్పరాత్మన. సముద్రాన్ని నుంచి బుడగలు ఎలాగ ఉన్నాయో అట్టి మాదిరిగా పరమాత్మ స్వరూపం నుంచే జగత్తంతా ఆధారపడి ఉంది. ఎప్పుడైతే నేను అనాత్మను అనుకున్నామో అనాత్మకు సంబంధించినటువంటి విషయాదుల కోసం మన మనసు మారిపోయింది. విషయ సంపాదనార్థం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాం. ఒకటంటే విషయాలు వదలాలంటాడు, వైరాగ్యం కావాలంటాడు. కానీ విషయాదుల్ని వదిలినట్టే అనిపిస్తుంటుంది మనసు. మనకి కూడా సత్సంగం ఆలకించామనుకోండి, యథార్థం తెలిసింది ఇవాళతోటి నాకు ఏ విషయాదుల మీద కోరిక లేదు, నేను పూర్తిగా వైరాగ్యం వచ్చేసింది, నాకు జ్ఞానం కలిగింది, నేను నిరంతరము సాధన చేసుకుంటూ జీవితం అంతా అలా గడిపేస్తాను అనిపిస్తుంటుంది. వదిలినట్టే వదులుతుంది. కానీ సత్సంగం లేచి ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది, భార్య ఎదురొస్తుంది, అది భర్త కనపడతాడు, తాత అమ్మ అన్నారనుకోండి, ఆ పిల్లలు ఆ మనలోనే ఎగిరిపోద్ది. ఆ సత్సంగంలో పుట్టుకున్నటువంటి జ్ఞానము యోగము ఎగిరిపోయి వెంటనే ఏమైపోయింది? వచ్చినట్టే వచ్చి పోయినట్టే పోయింది. ఇది ఒక భ్రాంతి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. ఒకడు గొప్పగా పురాణం చెప్తున్నాడటండి. దానాలు ధర్మాలు ఏం చేసుకుంటే ఎంతంత పుణ్యం వస్తుందో అది ఆలకించడానికి పాపం ఒక భార్యాభర్తలు వెళ్ళి పురాణం ఆలకించి వచ్చారు. ఆ రోజు పురాణ కాలక్షేపం దాన మహిమ, అన్నదాన మహిమ. అంటే అన్నదానం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఎన్ని జన్మల దాకా పుణ్యం కాసేస్తుందో అదంతా ఆలకించాడు అతను. ఇంటికి వచ్చాడు, ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ రోజుకి ఆ రోజు ఎవరో ఒక అతిథికి భోజనం పెడితేనే కానీ మన ఇద్దరిని తినకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. ప్రమాణం చేసేసుకున్నారండి. ఎందుకంటే ఇంక లేదనకూడదు, కాదనకూడదు. అతిథికి ఉంటే పెట్టి, లేదనుకోండి ఇంకా అతిథికి పెట్టేసి వీళ్ళు కొత్తన్నా ఉండాలి కానీ ఇంకా ఊరుకుని పెట్టకుండా ఉండకూడదు. వీళ్ళ ప్రమాణం ఊరంతా తెలియపరిచేసేది. మేము ఇలా ప్రమాణం చేసుకున్నాం, ఊళ్ళోకి ఎవడైనా చదువు గారు కానీ ఇంకొకరు కానీ అతిథులు ఎవడన్నా వస్తే మా ఇంటికి పంపించేయండి, మేము భోజనం పెడతామని చెప్పేసి. అది ఊరందరికీ తెలిసింది. ఎవరన్నా వస్తే బాబు పలానా ఆ వెంకటరావు గారి ఇంటికి పోతే ఇంక మీకు లేదనరు, అక్కడ పంట భోజనానికి కానీ ప్రచారం చేశారు. అనేటప్పటికి అంతే ఒకడు ఆలకించాడండి. భోజనానికి వచ్చాడు, లేదనకుండా పెట్టారు. మన్నాడు కూడా వచ్చేసాడు. ఇంకొక అతిథి కాదు అతను, నిన్నటి వచ్చినట్టే. ఆమన్నాడు ఇంక వదిలిపెడతాడు. టైం భోజనం వంట అయ్యింది అనేటప్పటికి వచ్చి అరుగు మీద కూర్చుంటున్నాడంట. ఇలా కొన్ని రోజులు జరిగినాయి, ఏమనుకోకుండా ప్రమాణం చేసుకున్నారు కదా పాపం. అప్పుడు భార్య ఏంటండి మనం చేసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? అతిథికి భోజనం పెట్టడం అంటే, అతిథి అంటే వస్తా పోతా అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు అతిథి అంటారు. నిత్యము కంటిన్యూగా వచ్చేసేవాడు ఈయన ఎవరో సోమరిపోతూ పని పాట వదిలేసి పిల్లలను వదిలేసేసి ఇంకా మన భావన గమనించేసేవాళ్ళు. అంచేత ఈతను భోజనం పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇద్దరు కూడబడుకున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? బాబు రేపటి నుంచి రాకు అన్నారు కదండి. అది ప్రమాణం చేసేసేది, తప్పిపోద్ది. అనకూడదు, పెట్టాలి. పెడితే పోవడం, రావద్దంటే కుదరదు. ఏం చెయ్యాలి? అలా ఒక వారం రోజులు ఆలోచన చేశారట. ఆలోచించి ఒక మాట, నేను రేపు పొద్దున్న అతిథి రాగానే చూసి నువ్వు నన్ను తిట్టమన్నాడట భర్త భార్య అని. అయ్యో నేను తిట్టలేను అన్నాడంట. తప్పదో, ఈ గంటల నుంచి మనం బయటపడాలంటేనే తిట్టమన్నాడంట. రాగానే ఆయన చూసి ఆవిడ తిట్టింది అతన్ని.
తిట్టగానే ఈయన ఆమె కొట్టాడు. ఇద్దరు అనుకున్నారు, నువ్వు తిట్టగానే నేను కొడతాను, మళ్ళీ నువ్వు తిట్టు నేను కొడతాను. ఇద్దరు అలా అనుకున్నారు. ఎప్పుడైతే అది తిట్టాడు ఈయన గారి నెలకి పాడేశాడు. మళ్ళీ తిట్టింది, మళ్ళీ కొట్టాడు. రభస చిలికి చిలికి గాలివని అయిపోయి పెద్ద రభస గొడవ అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ ఉండడం మంచిది కాదేమో. ఇంకేం భోజనం పెడతారు వీళ్ళు, వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారని చెప్పేసి జాగా వెళ్ళిపోయాడు. ఆ చందులోంచి చిటికీ చందులోంచి చూసి పోయేడమ్మ చూడన్నాడు. ఆయన వెళ్ళిపోడు వెళ్ళిపోయి దూరంగా పోయాడని చెప్పి చూసుకుని, అమ్మయ్య నేను ఏమండి నేను నిజంగా తిట్టేసానండి ఏమనుకోకుండా అన్నదంటావు. నేను మాత్రం నిజంగా కొట్టేసానండి, కొట్టినట్టే కొట్టాను, నేను నిజంగా కొట్టలేదన్నాడంట. వెనకాల వచ్చాడు అతను, నేను నిజంగా పోయినట్టే పోయాను కానీ నేను నిజంగా పోయానే అనుకున్నారు మీరు, నేను నిజంగా పోలేదు, మీకులాగే నేను కూడా నిజంగా పోలేదు అన్నట్టు. మన విశేష సంస్కారాలన్నీ కూడా అంతే, పోయినట్టే అనిపిస్తాయి. అంతరాళంలో మనసులో తిష్ట వేసుకుని ఉంటాయి. అంచేత మనం ఒక గట్టి నిర్ణయం చేసుకోవాలన్నమాట. ఏంటి నిర్ణయం? ఇది అనాత్మ, ఇది దృశ్యము, దీని మీద మనం సత్యత్వ భావం రానివ్వకూడదు. సత్యత్వ భావం వచ్చిందనుకోండి కోపం వస్తుంది. కోపం వస్తే తిరగబాటు చేస్తాం, తిడతాం, కొడతాం. నిజం కాదు అది, వాళ్ళు నటించినట్టుగా నటించాలన్నమాట. నిజం కాదు. ఎందుకని శరీరం నిజం కాదు, ఇది అనాత్మ, ఇది దృశ్యం. నిజమేది? నువ్వే నిజం, నువ్వే సత్యం. అంచేత భ్రాంతస్య యజ్జద్ భ్రమత ప్రణీతం బ్రహ్మైవ తత్తద్రజతం హి శుక్తి ఇదంతయా బ్రహ్మ సదైవ రూప్యతే ఆరోపితం బ్రహ్మణి నామమాత్రం. ఈ రకంగా ఆరోపించబడింది ఒక వస్తువును ఇంకొక వస్తువు ఆరోపించబడింది. ఆరోపించబడినటువంటి వస్తువు ఏ వస్తువులో ఆరోపించబడిందో ఆ వస్తువు కింద కనిపిస్తుంది. దాన్నే మృషా గుణాదివత్ ఆరోపితస్తాస్తి కిమర్థవత అధిష్టానమాభాతి తదా భ్రమేణ. అంటే ఇప్పుడు మనకి ఏం వదలాలి? భ్రమ వదలాలి. వస్తువు వదలడం కాదండి, వస్తువు వదలదు, ఆరోపించబడింది అదే నేనన్నటువంటి భావం పడిపోయింది బలంగా పడిపోయినటువంటి దానిని మనం ఎలా తొలగించుకోవాలి? భావన ద్వారానే. నిద్రపోయాం, హాయిగా సుఖంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మెలుకులకు రాగానే శరీర భావన వచ్చింది, మనసు వచ్చింది, దానికి సంబంధించిన వస్తుజాతం అంతా వచ్చింది. అది నిజం కాదది అనే భావన మనం రోజు రోజుకి పెంపొందించుకోవాలి. అదహ ప్రదజ్ఞాస్తి జగత్పరాత్మన. ఇదంతా ఆత్మస్వరూపమే. ఆత్మలో ఈ దృశ్యం అంతా ఆరోపించబడింది. ఎలాగా ఆరోపించబడింది? బ్రహ్మైవ తత్తద్రజతం హి శుక్తి. శుక్తి అంటే వెండి ముత్యపు చిప్ప. ముత్యపు చిప్ప వెండిలాగా సూర్యప్రకాశం పడి ప్రకాశిస్తుందట. ప్రకాశించబడినప్పుడు మనకు వెండిలా కనిపించింది. గబగబా పరిగెట్టుకెళ్ళి చూసాం. తీరమ్మ చూస్తే అది ఏంటది? ముత్యపు చిప్పు. ముత్యపు చిప్పులో వెండి ప్రవేశించలేదు, కానీ వెండిలా కనిపిస్తుంది. అట్టి మదిరి జగత్తులా కనపడుతుంది. విచారణ చేసినటువంటి సాధకుడికి జగత్తు బ్రహ్మముగా కనపడద్దట. అంటే ఇప్పుడు మనం విచారణ సరిగ్గా సరిపోవట్లేదన్నమాట. మనకి జగత్తుగానే కనపడుతుంది, శరీరంగానే కనపడుతుంది. ఈ శరీరం బాధపడుతున్నట్టే కనపడుతుంది. అంటే బాధను మనం మర్చిపోవటం లేదు, అంటే శరీర భావన మనం వదలడం లేదన్నమాట. శరీరాన్ని మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ఏ రకంగా వచ్చినా సరే, ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టినా సరే, ఇదంతా మిథ్య, ఇదంతా కల్పన, ఇది నేను కాదు. అలా కాకుండా గట్టిగా పట్టుకుని అయ్యయ్యో నన్ను ఇక్కడ శరీరం బాధపడుతుంది, లేదా ఆర్థికమో అనారోగ్యమో ఇంకోటి ప్రతి మనిషికి ఏదో లోటు ఉంటుంది. దాన్ని గట్టిగా పట్టుకుని ఏలాడుతున్నాం అనుకోండి, మనకు సత్యం గోచరం కాదు. శుక్తిలో అంటే ముత్యపు చిప్పలో వెండి గోచరమైనట్టుగా ఆత్మలో
సముద్రంలో బుడగలు కనిపిస్తున్నట్టుగా పరమాత్మలో ఈ జగత్తంతా కనపడుతుంది. మన శరీరాదులన్నీ కూడా బుడగలు. ఈ బుడగలు సత్యం కాదు, ఎప్పుడైనా పేలిపోవచ్చు. పేలిపోతే ఏమైంది? సముద్రమే అయిపోయింది. అంచేత మన అందరం ఆత్మస్వరూపులమే, అంతా పరమాత్మ స్వరూపులమే. మనం పుట్టలేదా? పుట్టిందేది శరీరం. శరీరం పుడితే నేను పుట్టాను అంటున్నాడు. అది భ్రాంతి కదా. శరీరానికి ఏదన్నా వచ్చి నాకు వచ్చింది అంటున్నాడు. దాన్ని ఏమంటారు? అది కూడా భ్రాంతి కదా. శరీరానికి వచ్చినవన్నీ నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు? నా శరీరానికి వచ్చింది అనుకోని పర్వాలేదు, నా శరీరం కొంచెం బాధపడుతుందండి, నా శరీరం బాగోలేదని అంటలేదు, నాకు బాగోలేదని అంటున్నాడు. అంచేత ఏం చెయ్యాలి? శరీరం నుంచి మన భావన విడిపోవాలి. శరీరం వేరు, నేను వేరు. భ్రాంతస్య యద్యత్ భ్రమతః ప్రణేతం. భ్రాంతి నశించాలి. నేను శరీరాదులు కాదు, శరీరమందలి ప్రాణాదులు కూడా కాదు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి. అంటే నేను శరీరం కాదు, నాహం దేహో, అలాగే ప్రాణాలు కూడా కాదు, ఇంద్రియాలు కూడా కాదు. మరి ఎవరిని? చిదానందరూప శివోహం శివోహం. నేను ఆత్మస్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని నిరంతరం ఇలా భావన చెయ్యాలి. శరీరానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అదంతా కూడా భ్రాంతి కల్పితం. అలాగే భార్య బిడ్డలు, అది కూడా భ్రాంతే. ఎవరు భార్యాభర్తలండి? నువ్వు శరీరానికి కాకపోతే శరీరానికి సంబంధించింది భార్య, శరీరానికి సంబంధించింది భర్త. నువ్వు శరీరమే కాకపోతే ఆవిడెవరో ఈయనెవరో సంబంధమే లేదు. ఏదో యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ స్నేహం చేస్తుంటారు చూడు. అలాగే మహాభారతంలో ఒక ఉపమానం చెప్పారండి. చలిమంట కాచుకోవడానికి శీతాకాలంలో అందరూ కూడా దుక్కులు పోగొద్ది కూర్చుంటారు. మంట వేసుకున్న అక్కడ వచ్చి చలి కాచుకోవడానికి కూర్చుంటారు. పెద్దలు పొద్దున్న అక్కడ మంట వేసి లేకండి అని వెళ్ళి కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటారు. అంతా ఒకే కుటుంబంలో, అందులో ఒకరికొకరి సంబంధం లేదట. వాళ్ళందరినీ అక్కడ కలిపింది ఎవరు? మంట. ఆ మంటను చూసి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ చూసిన వాళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాడి కింద కబుర్లు చెప్పుకుంటుంటారు. చలి కాచుకుని మంట ఆరిపోయాక ఎవడి దారంపడ వాడిపోతారు. అలాగే భార్య వచ్చింది కదండి, భార్య దారంపడ భార్య వెళ్తుంది. ఈ ఆవిడ కూడా ఈయన వెళ్ళండి, ఈయన దారంపడ ఈయన పోతాడండి. ఈయన కర్మ వదిలిపోయాక చలి తీరాక ఆవిడ కూడా రాదండి. ఏం జరుగుతుంది? ఎవడు అవసరానికి వాడు ఇక్కడ నిలబడ్డాడు భార్య భర్తల కింద. భార్య కాదు, భర్త కాదు, అదంతా కల్పన. అది అవసరాలకు ఒక చోట చేరారు, చలి కాచుకోవడానికి చేరినట్టుగా. ఇక్కడ కొన్ని ఆంక్షలు పెట్టేసి నేను భర్తను కనుక నా చెప్పు చేతలో నువ్వు ఉండాలా పూర్తి చెప్పి కొల్లారు చేసేస్తుంటాడు. అదంతా ఏంటిది? అదే బంధించింది అతన్ని. ఏది బంధించింది? నా చలిగాచికాడు వచ్చినట్టు వాళ్ళ మీద ఒకరి మీద నేను ముందు మంటేసాను కనుక నేను కూర్చున్నాక వాళ్ళ కాడు కూర్చోవాలి, నేను చెప్పినట్టు వినాలని ఆజ్ఞాపించేది అనుకోండి. అలాంటిది ఇది కూడా. ఎవరికి సంబంధం లేదు. రుణానుబంధ రూపేణో పశుపత్ని సుధాదయ రుణత్రయే. రుణం తీరిపోయింది అనుకోండి, కాదత్తర పరిదేవన ఏమవుతారు? ఎవరు దారంపడ దారంపడ వచ్చారో దారంపడ పోతారు. మళ్ళీ ఏం చేసుకుని వచ్చి పట్టుకుని వెళ్ళారో దాని ప్రకారంగా మళ్ళీ ఎక్కడో తగిలించుకుంటారు. అంటే ఎవరికి ఏ సంబంధమో లేదు. సంబంధం లేదని చెప్పి వదిలేమని చెప్తలేదు మీకు. ఎక్కడ మన భావన మారాలి. తల్లి ఎవరు, పిల్లెవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, వారి అవసరాల నిమిత్తంగా ఇక్కడ సమావేశం అయ్యారు. అట్టి మాదిరిగా ఇదంతా ఒక భ్రాంతి, ఇది ఒక కల్పన, ఇది ఒక ఇంద్రజాలం. బ్రహ్మైవ తద్రజతం శుక్తి. అంటే ఆత్మస్వరూపమునందుని అనాత్మస్వరూపానికి సంబంధించినటువంటి విషయాలను ఆరోపించుకోవటం వల్ల నీకు ఈ భ్రాంతంతా పట్టుకుంది. అంటే ఇదంతయం బ్రహ్మ సదైవ రూప్యతే.
నువ్వు సరిగ్గా మనసు పెట్టి ఇను, మనసు పెట్టి విచారణ చేయి, ఆలోచించు. నీకు ఈలు కుదిరినప్పుడల్లా అభ్యాసం చేయి, సాధన చేయి. ఎప్పుడు దాకానే నీ మనసు మొట్టమొదటి ఒక నిర్ణయం చేసుకో, ఇదంతా మిథ్య, ఇదంతా కల్పన. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారా ప్రత్యక్షేత్ర విత్తాది దూర. దార అంటే ఎవరండి? భార్య లేక భర్త. క్షేత్రం అంటే ఇల్లు, వాకిలి, చేను, చెట్టు. విత్తం అంటే డబ్బు. వాటి మీద దృష్టి ఉండకూడదు. అంటే ఎవరన్నా పట్టుబోతుంటే ఊరుకోవటమేనా? ఎవడైతే వాటి మీద మమకారం ఉందో అంటే దార విత్తాది, అంటే దార అంటే భార్య, భర్త, డబ్బు, ఇల్లు, వాకిలి, వీటి మీద మమకారం పెట్టుకుంటే ఆడికి జ్ఞానం ఎలా పట్టుకుంటుందండి? అది కల్పిత వస్తువు. ముత్యపు చెప్పులో గోచరమైనటువంటి వెండి లాంటిది ఆ భార్య. ముత్యపు చెప్పు యందు గోచరమైనటువంటి వెండి లాంటిది ఆ ధనం. అవి భ్రాంతి వస్తువులు. భ్రాంతస్య యజ్జద్ భ్రమతః ప్రణేతం. భ్రాంతి వస్తువు నిజమైనటువంటి సత్య వస్తువుగా పట్టుకుని ఏలాడితే వాడికి ముక్తి వస్తుందా? వైరాగ్యం అంటే ఏంటండి? వైరాగ్యం వచ్చినట్టుగా మనం ఊరందరికీ చూపించక్కర్లేదు. భావన మారాలి, దృష్టి కోణం మారాలి, నీ ఆలోచన విధం మారాలి. ఇదంతా కల్పితము, జగత్తంతా మిథ్య. ఇదంతయం బ్రహ్మ సదైవ రూప్యతే ఆరోపితం బ్రహ్మణి నామమాత్రం. ఆరోపితస్థాస్తి కిమర్థవత్త అధిష్టానమాబాది తదా భ్రమేణ. భ్రమ నివారణమైపోయినప్పుడు ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగని చెప్పేసి ఆత్మ సిద్ధించినప్పుడు, సాక్షాత్కారం అయినప్పుడు, జ్ఞానం విచారణ చేసినప్పుడు అప్పుడు మనకి ఇది కనిపించదండి, ఇది కనిపించకుండా పోతాదండి అంటే అప్పుడు కూడా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? సత్య వస్తువు వల్లే కనిపించదు, అదొక మిథ్యా వస్తువు వల్లే కనపడుతుంది. ఆరోపిత వస్తువు అంటే అది దూరంగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఏంటి ఇలా కనపడుతుంది. వెళ్ళి చూశాడు, ముత్యపు చెప్పు అయిపోయింది. అది ముందు ముత్యపు చెప్పే, ఇప్పుడు వెళ్ళి చూసాక అయిపోయిందా? అయిపోలేదు. మళ్ళీ దూరంగా వచ్చి కూర్చున్నాడండి, మళ్ళీ ఆ సేమ్ ముందు ఎలా కనపడుతుందో అలాగే కనపడుతుంది. అట్టి మాదిరిగా మళ్ళీ మెలకులోకి వచ్చాక భార్య భార్య కిందే కనపడుతుంది, భర్త భర్త కిందే కనపడుతుంది. అప్పుడు నేను భర్తను కనుక నీవు భార్యవు కనుక నేను చెప్పినట్టు వాడు ఉండాలంటాడు. అతను నేను నీకంటే ఎక్కువ అంటాడు. ఎందుకు వచ్చిందా భావన? చూశాడు కదా వెళ్ళి ముత్యపు చెప్పునే. మళ్ళీ ఈతలకు వచ్చిన తర్వాత వెండి కాదు అది ముత్యపు చెప్పు అని తెలిసిపోయింది. మారాలి కదా భావన. మారకుండా మళ్ళీ ఎందుకు మళ్ళీ పూర్వ భావంలోకి వెళ్ళిపోతున్నాడంటే పూర్తిగా చూడలేదు, పూర్తిగా తెలియలేదు. పూర్తిగా తెలిసినట్లయితే ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మళ్ళీ తగులుకోడు. అజ్ఞానంలో తగులుకున్నాడంటే వెళ్ళినట్టు వెళ్ళాను, వచ్చినట్టు వచ్చేసాను అన్నాడు. చూశారండి, అట్టి మాదిరి నేను తిట్టినట్టే తిట్టాను, నేను కొట్టినట్టే కొట్టాను, నేను వెళ్ళినట్టే వెళ్ళాను, అంతా సత్యమే. సేమ్ అలా ఉంటుంది. అంటే అది ఎలా ఉండాలి? తతః పరం బ్రహ్మ తదద్వితీయం విశుద్ధ విజ్ఞాన గణం నిరంజనం ప్రశాంతమాద్యంత విహీనమక్రియం నిరంతరానంద రసస్వరూపం. ఎవరికైతే ఆ స్థితి కలిగిందో వాడికి అతః పరం బ్రహ్మ సదద్వితీయం. ద్వితీయం అంటే రెండవదండి. అద్వితీయం అంటేనా రెండవది. ఏది? జగత్తంతా రెండవ వస్తువు. ఈ రెండో వస్తువు ఒక వస్తువులా కనిపించడం లేదు, నామరూపాదులతో కోటాను కోట్ల ఆకారాలతో కనిపిస్తుంది. ఇదంతా ఏంటిది? లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఏదైతే ఉందో అది అద్వితీయం. యువతలకు వచ్చాం కదా, ఇది ఒక వస్తువులో కనిపించడం లేదు, అనేక వస్తువుల కింద కనిపిస్తుంది. సముద్రానికి కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే కెరటాల్లో బుడగలో కనిపించవు, ఒకటే కనపడుతుంది. కానీ కెరటాల్లో బుడగలో చూసినట్టుకో సముద్రం కనిపించదు.
నువ్వు లోపలికి వెళ్ళి చూడబోయే, లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే కనపడుతుంది, అది అద్వితీయం. లోపల నుంచి బయటకు చూసావు కదా, అనంతం, అనేకం, ఒక రకం కాదు. అంచేత లోపలికి వెళ్ళి విశుద్ధ విజ్ఞాన గణం నిరంజనం. అంజనం అంటే వస్తువు కదది, నువ్వు అంజనం, చూడటానికి ఆకారం లేదు దానికి, కానీ అన్ని దాంట్లోనే ఉన్నాయి, అన్ని దాంట్లో నుంచే తయారైనాయి. ప్రశాంత మాద్యంత విహీన మక్రియం, క్రియ లేదు, సాధన లేదు, అభ్యాసము లేదు, స్మృతించడము లేదు, స్మరించడము లేదు, పాటలు లేవు, పద్యాలు లేవు. ఏంటిది? విహీనమి అక్రియం, క్రియ లేదు, రూపము లేదు, నామము లేదు, నిరంతరానంద రసస్వరూపం. కొంచెంసేపు ఆనందం కలిగే తర్వాత మళ్ళీ పోవటం లేదు, నిరంతర ఆనందం. దాన్ని మనం పొందాలి. అదే నేను, అదే సత్యం. అటువంటి అద్వితీయమైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని ఎవడైతే పొందాడో, ఆ బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం ఎవడైతే పొందాడో అటువంటి వాడికి మళ్ళీ జన్మ లేదు. చనిపోయిన తర్వాత ముక్తి రావడం కాదు, ఇప్పుడు బ్రతికుండగానే ముక్త పురుషుడు అతను జీవన్ముక్తుడు అంటారు. అటువంటి జీవన్ముక్తత్వాన్ని ఇదే దారి. ఈ జ్ఞానాన్ని బాగా విచారణ చేసి, ఈ రకమైనటువంటి సాధన చేసుకుని ఈ భౌతికపరమైనటువంటి దేవుడి మీద వ్యక్తి కలిగి ఉండి కల్పిత వస్తువు మీద వైరాగ్యం కలిగి ఉండడమే జ్ఞానం యొక్క లక్షణం. ఇంకా శ్లోకాలు ఇంకా ఉన్నాయి, వచ్చే వారం చెప్పుకుందాం. ఇక్కడితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మరి చక్కని విషయాన్ని తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి విషయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఏదైతే చెప్పుకున్నామో ఆ చెప్పుకున్నటువంటి వస్తువులో మనసును విలీనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీని పంచాక్షరి మంత్రం. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని సోహం. సోహం అంటే సో అంటే అది, అమ్మ అంటే నేను. ఏది ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ దృశ్య సముదాయానికి అంతటికీ లోపల ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఉందో అదే నేను. అదే నేను అనే భావంలో ఆ శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. ఆ శ్వాసను వదలకుండా, నిద్రపోకుండా, ఆలోచించకుండా శ్వాసను గమనిస్తూ ఉంటే ఆ స్థితి మనకు లభించదే. చేత ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం ఇంకా ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా అలా కూర్చుని శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.